దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అందరికీ దేవుని యొక్క తోడు భద్రత ఎంతో అవసరం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నడిచే మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన మన దేవుని కార్యాలు ఎంతో దొడ్డవి. ఎంత గొప్ప దేవుడో చూడండి. యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నారు. నీవు నడిచే మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నీకు తోడు, దేవుని తోడు నీకు కావాలంటే నీవు ఆయనపై ఆధారపడాలి. ఆయన బిడ్డగా జీవించాలి. ప్రార్థన అనుభవాలు ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. భక్తి స్థిరంగా ఉండాలి. దేవుడు నీ జీవితంలో వింత కార్యాలు చేస్తారు. ఎప్పుడైతే మనల్ని మనం దిద్దుకొని దేవునికి లోబడతామో పరిపూర్ణముగా మనం ఆయనకి విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడు మనం లోబడతామో అప్పుడే దేవుడు అంటండి మనకు నడిచే ప్రతి మార్గంలో కూడా ఆయన తోడుగా వస్తారంట. తోడు, దేవుని తోడు ఎంత గొప్పదో తెలుసండి. భార్యాభర్తల తోడు కంటే, బిడ్డల తోడు కంటే దేవుని తోడు మనకంటే కనపడదు. కానీ అనుక్షణము కూడా మనతోనే ఉండి నడుస్తూ ఉంటారు. మనల్ని నడిపిస్తూ ఉంటారు. మన కుడి చేయి పట్టుకుని నడిపిస్తారు. అపవాది అగ్నిబాణాలు విసురుతున్నప్పటికీ దేవుడు నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టరు. సాధకుడు ఏదో చేయాలని దురుద్దేశం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని భద్రత నీకున్నప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తారు, మేలుతో నింపుతారు. ప్రియ సహోదరి సహోదరా, నీవు నడిచి ప్రతి మార్గంలో కూడా నీకు ఆయన తోడు అవసరం. ఎందుకంటే ఈ భయంకరమైన దినాల్లో దేవుని తోడు చాలా అవసరం. దేవునిపై ఆధారపడ్డావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? దేవుడు ఎంత అద్భుతనీయుడో, మహాదేవుడు, పరాక్రమం కలిగినటువంటి వాడు ఆయన. ఆయన చేతుల్లో నీవు ఉంటే నీకు అంతా క్షేమమే. ఏది ఏమైనా దేవాతి దేవునిపై మనం ఆధారపడాలండి. నీ కుటుంబంలో చిక్కు సమస్యల, ఇబ్బందుల, బలహీనత, కష్టాల, నీవే పరిస్థితుల్లో కృంగి ఉన్నావు, రుణ బాధలు, చాలాసార్లు కుటుంబంలో అనేక శోధనలు మనల్ని కృంగజేస్తూ ఉంటాయి. అయినప్పటికీ దేవునిపై నీవు ఆధారపడితే ఆయన నిన్ను నడిపిస్తూ నీవు ఉండవలసిన ఏ కీడులో నీవు ఉన్నప్పటికీ నీవు ఉండవలసిన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతారు. నువ్వు కీడులో ఉన్నావేమో, మేలు చేసే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. నీవు ఉండవలసిన మార్గం దేవునిలోనే. దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా? ప్రియ సహోదరి సహోదరా, ఆయన బిడ్డగా జీవిస్తే ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. ఎప్పటికీ నీ కుడి చేయి విడిచిపెట్టిన అంటున్నారు ఆయన. మన కుడి చేయి పట్టుకుని నడిపించే దేవుడు ఎంత గొప్ప దేవుడో. బలవంతుడైన దేవుని నీవు ఆరాధిస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని కృప ఎంత అమూల్యమైనదో మాటల్లో చెప్పలేనిది. కాబట్టి దేవునితో మన జీవితాన్ని కట్టుకుందాం. ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలియదు. సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నీవు మేము నడిచే ప్రతి మార్గంలో తోడై ఉండే దేవుడు. మా త్రోవలు నీ త్రోవలు వంటివి కాదు, నీ తలంపులు మా తలంపులు వంటివి కాదు. నీవు సర్వాధికారివైన దేవుడు, పరిశుద్ధుడా, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు మేము ధన్యులం ప్రభువా. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను దాసురండ్రులను కాపాడండి. మంచి దినాల్లో ఉన్నాం ప్రభువా. అలాగే మా తండ్రి, ఎంతమంది అయితే కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, ఆయా చిక్కు సమస్యలు ఉన్నారు, యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొంది శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు
మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.